దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలని, మనము సంరక్షించబడాలని, కాపాడబడాలని ప్రతి మనుష్యుడు కోరుకుంటాడు. ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు, రాత్రి నిద్రలో కూడా సురక్షితంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయుష్తో బ్రతకాలని కోరుకుంటూ ఉంటాడు. నిత్యము ఆశీర్వాదంతో నింపబడి ఆ ఆశీర్వాదంతో ఆ కుటుంబం అంతయు సంతోషంతో ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది, అది అవసరం కూడా. అయితే ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడేనండి. చూద్దాము లేఖన భాగము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతానని ఈ దినాన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ప్రజలారా, వాక్యం వింటున్నటువంటి జనులారా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, దేవుని వద్ద నుంచి మాత్రమే ఆశీర్వాదము కలుగుతుందండి. దేవుని వద్ద నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదము అది శాశ్వతమైనది. నిత్యము, యుగ యుగాలు, తరతరాలు ఆ ఆశీర్వాదము నిలిచి ఉంటుంది అని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము సంరక్షించబడాలి అంటే, మనము కాపాడబడాలి అంటే, ఉపద్రవాలలో నుంచి, ప్రమాదాల నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనము కాపాడబడాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా నిత్య అగ్నిలో నుంచి మనము తప్పించబడి, కాపాడబడి, రక్షించబడాలి అంటే అది మన దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది, కానీ మన వలన సాధ్యము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ దినాన దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే అది యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, విశ్వసించండి. మీరు ఈ దినపు వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు అతి త్వరలో. అంత మాత్రమే కాదు, యెహోవా మిమ్మల్ని కాపాడబోతున్నాడు. యెహోవా మిమ్మల్ని కాపాడబోచు ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని కాపాడబోచు ఉన్నాడు. ఆయన రెక్కలలో, ఆయన హస్తములలో మిమ్మల్ని దాచి, సంరక్షించి, మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవెనకరంగా మార్చి ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో మిమ్మల్ని ఉంచబోతున్నాడు. సంతోషించి గంతులు వేయండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు నమ్మిక ఉంచండి. పరిశుద్ధ జీవితము, వాక్యానుసారమైన జీవితాలు కలిగి మీరు జీవించండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఇట్టి కృప దేవుడు మనకు కలుగు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.